హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా ఏ ఛానల్కైనా అభివృద్ధి ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ 40వ భాగం. ధ్రువ్ చెల్లెలి తలని ప్రేమగా నిమురుతూ, నీకెప్పుడు ఏం కావాలన్నా నాతో చెప్పు, మనిద్దరం వెళ్ళి కొనుక్కుందాం అన్నాడు. అతని నుండి వేరుపడుతూ, మరి వదిన అని అడిగింది. మీ వదిన లేకపోతే ఎలా? సెలెక్ట్ చేయాల్సింది, చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాల్సింది ఆమె కదా అన్నాడు తీర్థ వైపు అదో మాదిరిగా చూస్తూ. ఏం ప్రామిస్ అని అడిగింది. దాంతో ఏం చెప్తాడో అని బెదురుగా చూస్తుంది తీర్థ. ఆమె బెదురు చూస్తూ, అదే నీకు నాకు మనందరికీ ఏం కావాలన్నా తనే స్వయంగా సెలెక్ట్ చేస్తానని నాకు మాట ఇచ్చింది అని కవర్ చేశాడు ధ్రువ్. అమ్మయ్య అనుకుంది తీర్థ. ఓ అవునా, సరే, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వదిన అని తన బ్యాగ్ తీసుకోబోతుంటే, బ్యాగ్ మాత్రం నువ్వు తీసుకెళ్ళు, మిగిలిన వాటిని మంగి నీ గదిలో పెడుతుంది, రేపు స్కూల్ నుండి వచ్చాక ఎవరికి ఏం కావాలో అవి తీసుకుందురు అంది తీర్థ. సరే అని గుడ్ నైట్ అన్నయ్య వదిన అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది మేనక. అన్నీ స్వయంగా స్కూల్ బ్యాగ్ తెచ్చాడు అనగానే ఎంత సంబరపడిపోయిందో అని మేనక వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన తీర్థ ముఖం మీద ధ్రువ్ చిటిక వేసి, నాకు అన్నం తినిపిస్తావా లేక నీకు నువ్వే తినిపించుకుంటావా అని అడిగాడు. చస్, నేనొక్క క్షణం ప్రశాంతంగా ఉన్న చూడలేరు అనుకొని అతని వైపు తిరిగి, మీరు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను తీసుకొస్తాను అంది. సరే అని తమ గది వైపు వెళ్ళిపోయాడు అతను. కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది, నేను తినేసి తీసుకెళ్ళనా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే, చాలాసేపటి నుండి ఆయన ఆకలి ఆకలి అంటున్నారు కదా, ముందు అతనికే తినిపించేసి అప్పుడు తింటాను అనుకొని గదిలోకి వచ్చింది. ఆమె ఆ గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ ఫ్రెష్ అయి ట్రాక్ టీషర్ట్ వేసుకొని సెల్లో ఏదో చూస్తున్నాడు. ఖాళీగానే ఉన్నారు కదా, ఈయనే తినేయచ్చు కదా అని అనుకోబోతూ, అమ్మో, నేనేమనుకున్నా వైఫై సిగ్నల్లా మనసులో మాటలు కూడా ఈయనకి వినిపించేస్తున్నాయి. ఈయన సరౌండింగ్స్లో ఉన్నప్పుడు బయటకే కాదు మనసులో కూడా ఏమనుకోకూడదు అనుకొని భోజనం అంది. తినిపించడానికి నువ్వు, తినడానికి నేను రెడీగా ఉన్నప్పుడు ఇంక చెప్పడం ఎందుకు, తినిపించు అన్నాడు. దాంతో అతని పక్కన కూర్చొని అన్నం ముద్ద కలిపి అతని నోటికి అందించింది. సెల్లో ఏదో చూసుకుంటూనే ఒక ముద్ద తిని అతను కూడా అన్నం ప్లేట్లో చేయి పెట్టాడు. ఈయనే తింటారా, అయితే నేను వెళ్ళి తినచ్చు అనుకుని మళ్ళీ అంతలోనే, ఏం చేస్తారో పూర్తిగా చూడకుండా నాకు నేనే ఎందుకు అనుకోవడం అని అక్కడే కూర్చుంది. దాంతో అతను సెల్ చూస్తూనే అన్నం ముద్దని చేతిలోకి తీసుకొని ఆమె నోటి దగ్గర పెట్టాడు. సెల్ పక్కన పెట్టి తింటే ఏం తింటున్నారో ఎవరికి పెడుతున్నారో తెలుస్తుంది, తినే అన్నానికి విలువ ఇవ్వండి అంది. అన్నానికి విలువ ఇచ్చి నీ వైపు చూస్తూ పెడితే నువ్వు తింటావా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నాకా అంది తడబడుతూ. అవును నీకే, నీకు కూడా ఆకలిగా ఉంది కదా, నేను నీ వైపు చూస్తూ పెడితే తినవని నేను సెల్ చూస్తున్నాను, అందుకే నేను ఇలాగే నీకు తినిపిస్తాను, నువ్వు తిను అంటూ ఆమె అధరాలను తాకుతున్నట్లుగా చేతిని పోనిచ్చి మొదటి ముద్దను ఆమె నోట్లో పెట్టాడు. అతని మాటకు చర్యకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో, ఏంటి కర్రీ కారంగా ఉందా, నేను కూడా తింటున్నాను, బాగానే ఉంది కదా అన్నాడు కంగారుగా. ఆహా లేదు అని, నాకు మీరు తినిపించేటట్లయితే మీకు మీరే తినచ్చు కదా, నాకు నేను తింటాను అంది. పోనీలే కదా, ఆకలితో ఉన్నావని కనికరిస్తే నాకే సెటైర్లు వేస్తున్నావా, నా చేత్తో నేను చాలా పనులు చేసుకుంటాను, నా భార్యగా నువ్వు కూడా కొన్ని పనులు చేయాలి కదా, అందుకే నాకు నువ్వే తినిపించు, నీకు నేనే తినిపిస్తాను అని మరో ముద్ద పెట్టాడు. ఇప్పుడు మాత్రం అతని సాధింపు ఆమెకు నచ్చింది. ఇంతవరకు ఆమె తండ్రికి తినిపించింది తప్ప తల్లి దూరం అయ్యాక ఆమె ఆకలి గుర్తించి అన్నం పెట్టింది ధ్రువ్నే అని అతని వైపు ఆర్తిగా చూస్తుంది.
ఏ భావన కోసం వెంపర్లాడుతుందో, ఏ ప్రేమ రాహిత్యంలో కొట్టుమిట్టాడుతుందో ఆ భావన ఈ ఒక్క క్షణం కాదు, జీవితాంతం కావాలి అన్నట్లుగా అతని వైపు ఆరాధనగా చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావు? ఇలా నీకిప్పటి వరకు ఎవరూ తినిపించలేదా అని ధ్రువ్ అడిగి ఆమె సమాధానం చెప్పేలోపే, నాకు కూడా ఎవరూ తినిపించలేదు, అందుకే నీ చేత తినిపించుకుంటున్నాను అని అన్నాడు నిజాయితీగా. దాంతో ఆమె వేళ్లకు అతని అధరాలు, మీసాలు తగులుతున్నా కూడా ఇబ్బంది పడకుండా మరి కాస్త ఇంట్రెస్ట్గా అతనికి తినిపించింది. అతను కూడా ఆమెకు తినిపించి, కడుపు నిండిందా అని అడిగాడు. కడుపుతో పాటు మనసు కూడా నిండింది అని మనసులో అనుకొని, నాకు నిండింది, కానీ మీకోసం తెచ్చిన అన్నాన్ని నాకు షేర్ చేసి తినిపించారు కదా, మీకోసం మళ్ళీ అన్నం వేసుకొని వస్తాను అంది. ఏం అవసరం లేదు, నాకు కూడా కడుపు నిండిపోయింది అని వాష్రూంలో చెయ్యి కడుక్కొని హక్కులా ఆమె పైటతో చేయి తుడుచుకున్నాడు. ఆమె ఆ సామాన్లు కిచెన్లో క్లీన్ చేసేసి తమ గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ ఆమెనే చూస్తూ, ఇప్పుడే తిన్నాం కదా, అప్పుడే పడుకోకూడదు, ఈలోపు ఏదైనా పనికి వచ్చే పని చేద్దామా అని కళ్ళెగరేస్తూ చేతులు పైకి లేపి ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు. వెంటనే తీర్థ ముఖంలో కళ ఎగిరిపోయి, మనం కొంచెం కొంచెమే తిన్నాం కదా, అందుకే పడుకుంటే పర్వాలేదు, నాకు నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని తన స్థానంలో కాళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకుంది. ఆమె కంగారు చూసి నవ్వుకుంటూ అతను కూడా మంచం మీదకి చేరి మేనక మోములో నవ్వు గుర్తుకు రాగానే చిన్నగా పెదవి విచ్చుకునేలా నవ్వి, ఈ రోజుటి ఖర్చు 20,000 కూడా దాటలేదు, కానీ ఆనందం మాత్రం మనసు నిండిపోయింది అని అనుకున్నాడు. అప్పుడే నిద్రలో భాగంగా నిలువుగా తిరిగి పడుకున్న తీర్థను చూసి నిద్రలో ముడుచుకున్న ఆమె అధరాలను చూడగానే లిఫ్టులో ఆమె అధరాలను తాకిన మధుర భావన గుర్తుకు వచ్చి ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలని ఆమె మీదకు వాలి ఆమె అధరాలను అందుకున్నాడు. ధ్రువ్ ఆమె పెదవుల మీద అధర సంతకం చేస్తుంటే తెలివి వచ్చిన తీర్థ అతన్ని విసురుగా దూరం నెట్టి లేచి కూర్చొని, ఏంటి మీరు చేస్తున్న పని అని అడగబోతూ తన స్వరం బయటకు రాకముందే గొంతులోనే ఆపేసి ధ్రువ్ వైపు తేరిపారా చూసింది. అతను ఆమె పక్కన ఒత్తిగిలి చక్కగా నిద్రపోతూ కనిపించాడు. అంటే అది కలనా? హమ్మయ్య అని అనుకుని నుదుటికి పట్టిన చెమటను తుడుచుకోవడానికి తన చేతులను లాక్కోబోతుంటే తన ఎడమ చేయి అతని కుడి అరచేతి పట్టులో చిక్కుకొని ఉంది. అది చూసి నేను పారిపోతానేమో అని నిద్రలో కూడా చేయి పట్టుకొని పడుకుంటున్నారు. నిజంగా పారిపోయినప్పుడే వదలలేదు, మరి ఎందుకు ఈ భయం అని అనుకొని తన చేతిని నెమ్మదిగా అతని పట్టు నుండి లాక్కోబోతుంటే ముడుచుకున్నట్లుగా మరి కాస్త గట్టిగా పట్టుకొని ఆ పిడికిలి అలా ఉంటుండగానే అతని చెంప కింద పెట్టుకొని మరింత ముద్దుగా పడుకున్నాడు ధ్రువ్. ఆ చర్యకు ఆమె అతని వైపు చిన్నగా వాలి, తెలివిలో ఉండి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో తెలియడం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకొని అతని వైపు చూసింది. 6 అడుగుల పొడవుకి తగ్గ ఆహార్యం అనిపించేలా బలంగా ఉన్న దేహదారుఢ్యం, విశాలమైన నుదుటిని ఆక్రమించిన ముంగురులు, సమాంతర కొండల్లా ఉన్న కనుబొమలు, మూసి ఉన్న నయనాలు, తీరైన మీసకట్టు, మొనదేలిన చిరుగడ్డం, శ్వేతవర్ణంలో ఉన్న వదనంతో మురిపెంగా ముద్దుగా ఉన్న అతన్ని చూస్తూ, ఈ అమాయకమైన మోము వెనుక ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో, ఎంతమంది అమ్మాయిలు ఎక్కడెక్కడ ముద్దులు పెట్టారో అని అనుకుంది. మళ్ళీ అంతలోనే, అయినా అవన్నీ నాకెందుకు అని నిట్టూర్చి, నా చేయి ఇతని కబ్జాలో ఉంటే నేనెలా పడుకోను, నాకు నిద్ర వస్తుంది అని అనుకుంటూ అతని వైపు చిన్నగా వాలి ఉన్న ఆమె అతనికి కాస్త దగ్గరగా జరిగి అతన్నే చూస్తుంది. మూసి ఉన్న నయనాలతో ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూస్తూ, తెలివిలో ఉన్నంతసేపు నీ చూపులతో చేతలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తావు, నిద్రలో మాత్రమే నువ్వు కుదురుగా ఉంటావు అని అనుకునేదాన్ని, కాదని నిరూపించావు అని తన చేతిని చూసుకుంది. మళ్ళీ అతని మోము చూస్తూ, నువ్వు నాకు అస్సలు అర్థం కావడం లేదు, నా ఆకలి గుర్తించి అన్నం పెట్టిన నీకు
నా మనసులో బాధ అర్థం కావడం లేదా? నాకు అత్యంత ఆప్తుడివి అని అనుకునే లోపే అమానుషంగా ప్రవర్తిస్తావు. నీ మనసులో నాకు భార్యస్థానం ఉంది అని మురిసిపోయే లోపు బానిసను అని గుర్తు చేస్తావు. నీ మనసులో నా పట్ల బానిస భావం ఉన్నప్పుడు నేనెలా నీకు అని ఇంకా ఏదో అనుకుంటుంది. అప్పుడే నిద్రలో ఉన్నట్లుగానే చిన్నగా కదిలాడు ధ్రువ్. దాంతో అక్కడికి ఆలోచనలు ఆపేసి కళ్ళు మూసుకుని నిద్రపోయింది తీర్థ. ఉదయం తీర్థకు మెలకువ వచ్చినా కూడా తన చేయి ధ్రువ్ కబ్జాలో ఉండడం చూసి లాక్కోవడానికి చిన్నగా కదిపింది. అయినా అతను పట్టు విడవలేదు సరికదా. రాత్రిలా ఇంకా చక్కగా పదిలంగా ముడుచుకున్నాడు. ఏంటి మనిషి ఇలా నా చేయి పట్టుకుని పడుకుంటే నేనెలా నా పనులు చేసుకోగలను? తట్టి లేపితే తాకానని నానా రభస చేస్తాడు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ టేబుల్ మీద ఉన్న బుక్ని అతి కష్టంగా సాగి తీసుకొని అందులో ఒక పేపర్ చింపి దాన్ని అతని ఎడమ చెంప మీద అటూ ఇటూ రాసింది. ఆ స్పర్శకు అక్కడ తడుముకోవాలని కుడి చేతిని కదిలిస్తే తన చేతిని వెనక్కు తీసుకోవచ్చని. కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు సరికదా. ధ్రువ్ నిద్రలో కదిలి అమాంతం తీర్థ మీదకు పూర్తిగా వాలిపోయి ఆమె మెడవంపులో ముఖాన్ని దాచుకొని మరింత భద్రంగా బజ్జున్నాడు. అతని చర్యకు షాక్ అయి కళ్ళను నిలబెట్టేసింది తీర్థ. ఆపాదమస్తకం అతను ఆమెను అల్లుకున్నట్లుగా అలా తన మీద ఉండేసరికి గుండె వేగం పెరుగుతుండగా చెయ్యి పట్టుకున్నారని అవస్థపడితే ఇప్పుడు ఏకంగా శరీరాన్నే కబ్జా చేశారు అని గింజుకుంటూ ఇప్పుడు నా పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది అని అనుకుంటూ ఎగశ్వాస తీస్తూ ఇబ్బందిగా కళ్ళను మూసి తెరిచి భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని అనుకుంది. అతన్ని పక్కకు నెట్టేలా కదలాలని అనుకుంది. కానీ ఎక్కడా ఇంచు కూడా కదలలేకపోతుంది. ప్రయత్నానికే ఆమెకు ఆయాసం వచ్చింది. ఎంత బరువున్నావురా బాబు, లేవరా. నువ్వు ఇంకాసేపు ఇలాగే ఉంటే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది అని మనసులో అనుకుని ఎగశ్వాస తీస్తూ యావండి మిమ్మల్నే నేను రెడీ అవ్వాలి అంది అతి కష్టంగా మాటలు కూర్చుకొని. అయితే రెడీ అవ్వు, నేనేదో నీ వీపు రుద్దాలిలా నాకెందుకు చెప్తున్నావు? నాకు నిద్ర వస్తుంది, నన్ను పడుకోని అని చిన్నగా గొనిగాడు. ఆ మాటలకు తన తల కొట్టుకోవడానికి కుడి చేతిని కదపబోయింది. కానీ అతను ఆమె కుడి భుజాన్ని ఆసరా చేసుకొని ఆమె మెడవంపులో తలను దాచుకున్నట్లుగా పడుకున్నాడు. అందుకే తన చేతిని ఇంచు కూడా కదపలేకపోతుంది. దాంతో అది అది అని తడబడుతూ నా మీద నుండి లేవండి, మంచం మీద హాయిగా మీరొక్కరే పడుకోండి అంది. ఆ మాటలకు నొసలు ముడుస్తూ అప్పుడే ఇబ్బందిగా చిన్నగా కళ్ళు తెరిచి ముఖాన్ని కాస్త పైకి లేపి అతను ఎక్కడ ఉన్నాడో చూసుకున్నాడు. తన వైపే బెదురుగా చూస్తున్న ఆమెను హత్తుకున్నట్లుగా చుట్టుకున్నట్లుగా ఆమెనే పరుపులా భావించి ఆమె మీదకు వాలిపోయి ఉన్నాడని చూసుకొని చిన్నగా నవ్వడం మొదలెట్టాడు. అంత దగ్గరగా తన మీద ఉన్న అతను అలా నవ్వుతుంటే ప్రాణం పోతున్నట్లుగా ఉందామెకు. నీకు నవ్వడం కూడా వచ్చారా బాబు అనుకొని గుటకలు మింగుతూ బెదురు కళ్ళతో చూస్తుంది తప్ప ఆమె నోరు పెగలడం లేదు. ధ్రువ్ పెదవులు విచ్చుకునేలా మరింతగా నవ్వుతూ ఏంటా రోజు పడుకున్న పరుపు మీదే పడుకుంటే ఇంత హాయిగా ఉంది అని అనుకుంటున్నాను. నేను పడుకున్నది పరుపు మీద కాదు, పరువాల పాప మీద అని ఇప్పుడే తెలిసింది. ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా, లేక మనసులో అనిపించింది చేయనా అన్నాడు. అతని ప్రశ్నకు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకోవడానికి తన ఎడమ చేతిని కదపబోతే అది ఇంకా అతని ఆధీనంలోనే ఉంది. దాంతో నా మీద నుండి లేవండి అంది. లేవాలని లేదు, లేవను కూడా. నా కింద నువ్వున్నావు అంటే నన్ను తాకినట్లే. పొజిషన్ కూడా చాలా బాగుంది అని ఇంకా ఏదో అంటున్నాడు. పిచ్చి పిచ్చిగా వాగకండి అంది. వాగడం కాదు, భార్యాభర్తలు ఇంకా చాలా రకాలుగా అని ఇంకా ఏదో అంటున్నాడు. టైం అయిపోతుంది, నా మీద నుండి లేవండి, నేను రెడీ అయ్యి పిల్లలకు లంచ్ రెడీ చేయాలి అంది. పిల్లలా? కాపురమే మొదలెట్టలేదు, అప్పుడే పిల్లలు ఎలా వచ్చారు? ఈ క్షణం నుండే కాపురం మొదలెడదామంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని కావాలనే అన్నాడు. అతని మాటలకు ఇబ్బందిగా నుదురు చిట్లించి
ముందు నా మీద నుండి లేవండి అంది విసురుగా. ఏంటి స్వరం పెంచుతున్నావు అని కనుబొమ్మలు పైకెత్తుతూ అడిగాడు. దాంతో ముడిచిన కనుబొమ్మలు వదులవుతుండగా, నాకు పని ఉంది, మీరు నా మీద నుండి లేవండి, కావాలంటే ఇంకాసేపు మంచం మీద పడుకోండి అంది. "ఉహుం" అని తలను అడ్డంగా ఊపి, నాకు ఈ పరుపే నచ్చింది అన్నాడు. ప్లీజ్, మేనకా వాళ్లకు స్కూల్ టైం అయిపోతుంది అంది దీనంగా. మరదలి మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడి మీద కూడా పెడితే బాగుంటుంది కదా అని. చెప్పు, నా మీద ఎప్పటి నుండి ఇంట్రెస్ట్ పెడతావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఇబ్బంది పెట్టడం నచ్చక అతి కష్టంగా ఆమె మీద నుండి పక్కకు జరిగాడు. దాంతో బిగుసుకుపోయినట్లుగా ఉన్న తీర్థ కాస్త గట్టిగా ఊపిరి తీసి వదిలి వెంటనే మంచం మీద నుండి లేవబోయింది. కానీ అక్కడే కూలబడిపోయినట్లుగా మళ్ళీ మంచం మీద పడిపోయింది. అది చూసి అతను చిన్నగా నవ్వి మళ్ళీ మౌనంగా ఉన్నాడు. ఆమె చేయి ఇంకా అతని కబ్జాలోనే ఉండడంతో పాటు అతని నవ్వు చూసిన ఆమె విసురుగా తన చేతిని అతని నుండి లాక్కోవాలని చూసింది. అది రాలేదు సరికదా. ధ్రువ్ ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. నా చేయి వదలండి అంది విసురుగా. నాతో పంతానికి పోతే పనులు జరగవు మేడం, రిక్వెస్ట్ చేసుకో, అప్పుడు చేయి వదులుతాను అన్నాడు. దాంతో గట్టిగా నిట్టూర్చి, చేయి వదలండి, నాకు పని ఉంది అంది. సరే, పని ఉంది అంటున్నావు కదా అని ఏదో కనికరించినట్లు చేయి వదిలాడు. వెంటనే మంచం మీద నుండి లేచి వార్డ్రోబ్ నుండి చేతికి దొరికిన చీర తీసుకొని పరుగులాంటి నడకతో వాష్రూంలోకి దూరిపోయింది. ధ్రువ్ ఆమె తడబాటు చూసి నవ్వుకొని మంచం మీద నుండి లేచి ఇప్పటి వరకు ఆమె శరీరం మీద అతను ఉన్న ఫీలింగ్ని నెమరు వేసుకొని, నీకు దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది తీర్థ, ఆ ఫీలింగ్ని మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు నేను. వీలైనంత తొందరగా నిన్ను నాలో కలుపుకోవాలి. అలా జరగాలి అంటే డోస్ మరి కాస్త పెంచే తీరాలి, తప్పదు అనుకొని సెల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. తీర్థ స్నానం చేస్తూ, అతని మాటలకు చూపులకు సిగ్గుతో చచ్చిపోతున్నట్లుగా ఉంటుంది. ఉండుండి సునామీలా విరుచుకుపడుతున్నారు. దినదిన గండంలా ఉంది నా పరిస్థితి అని అనుకుని, అతని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అనుకొని గబగబా స్నానం చేసి పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి అప్పటికే టిఫిన్ రెడీ చేస్తున్న మాలినిని చూసి, సారీ అత్తయ్య, లేట్ అయ్యింది, మీరు కూర్చోండి, నేను చేస్తాను అంది. ఆమె చిన్నగా నవ్వి, ఎవరు చేస్తే ఏముందమ్మా, ఇన్ని రోజులు నువ్వేగా చేశావు, పర్వాలేదులే అంది. దాంతో పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేయడానికి ఆ పనిలో నిమగ్నమయ్యింది తీర్థ. అప్పుడే పని మనిషి కిచెన్లోకి వచ్చి, అమ్మాయి గారు, ధ్రువ్ బాబు జిమ్ రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని కాఫీ తీసుకురమ్మంటున్నారు అంది. ఇంకా ఉంది. తీర్థ ధ్రువ్కి కాఫీ తీసుకెళ్తుందా? డోస్ పెంచాల్సింది అంటే ధ్రువ్ ఏం చేస్తాడు? జిమ్ రూమ్లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.